42% రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే దిశగా బీసీ జేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. నవంబర్ 6 నుంచి జనవరి 4వ వారం వరకు వివిధ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. డిసెంబర్ తొలి వారంలో చలో ఢిల్లీ, 3వ వారంలో 33 జిల్లాల్లో బస్సు యాత్ర, జనవరి 4వ వారంలో 5 లక్షల మందితో చలో హైదరాబాద్ చేపట్టాలని తీర్మానించారు. హైదరాబాద్ కళింగా భవన్లో బీసీ జేఏసీ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల బీసీ నాయకులు పాల్గొన్నారు. ఎంపీ ఈటల రాజేందర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అద్దంకి దయాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి సహా పలువురు బీసీ ప్రతినిధులు హాజరై ఐక్యంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఎప్పటి వరకైతే రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉండదో అప్పటిదాకా దానికి ఆ గౌరవం, ఆ గుర్తింపు, ఆ పదును వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఆశయం కోసం కలుపుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరి పార్టీ ఉపన్యాసం వాళ్ళు ఇచ్చుకునే వేదిక కాదు ఇది. ఈ వేదిక ఉమ్మడి ఆశయం కోసం, ఉమ్మడి ఎజెండా కోసం మాట్లాడేది తప్ప ఇది పార్టీల పరంగా ఉపన్యాసం ఇచ్చుకునే వేదిక కాదు. 77-78 సంవత్సరాల చరిత్రలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిందనేదే బాధ. ఇతరులను ఎవరిని నిలిస్తే మంచిది కాదనే సూచన మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్ని సీట్లు వస్తున్నాయంటే మీరు ఇప్పటిదాకా అనేక కష్టాలు పడి నడిపించిన ఆ ఉద్యమాల పుణ్యమే అనే విషయం మాలంటలకు మీరు చెప్పాల్సి అక్కర్లేదు. మాది మాకు కావాలని అడుగుతుంది తప్ప ఇతరులది కావాలని చెప్పి ఎక్కడ కోరట్లేదు. మనం గుర్తుపెట్టుకో. మన తొందరపాటు వల్ల టోటల్ వాదానికి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 2 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి కనుక మళ్ళీ ఆలోచన చేయండి. కొంతమంది ఇన్వాల్వ్మెంట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. వెనకటికి నక్సలైట్ ఉద్యమం బంద్ అనగానే అన్ని బంద్ అయ్యేది, అది పోయింది ఇప్పుడు. కనుక మనలో చైతన్యం అయితే మనకి ఈ పరిస్థితి రాదు. 42% మీద మేము మా పార్టీ నుంచి మేము కట్టుబడి ఉన్నాం. పైలట్ మీరు మంచి నడిపిస్తే గమ్యస్థానానికి పోతాం, లేకపోతే మళ్ళీ మధ్యలో పడిపోతాం. మళ్ళీ లేవాలంటే మళ్ళీ సమయం పడుతుంది. మీ పార్టీలతో సంబంధం లేదు. మనమందరం బీసీ కుటుంబ సభ్యులం అని చెప్పి మేము భావిస్తున్నాం. అడగాల్సిన వాళ్ళు అడగాలి, చేయాల్సిన వాళ్ళు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మీరు 42% రిజర్వేషన్లు చట్టం చేసి చేతులు దులుపుకుంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. అడగాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు 100% అఖిల పక్షాన్ని తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రధానమంత్రి సమయం తీసుకుని వారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయించే బాధ్యత ముమ్మాటికి 100% కాంగ్రెస్ పార్టీదే. మీరు అడగాలి, అడిగితేనే మీకు మా బీసీల సపోర్ట్ ఉంటుంది. 2, చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డ. ఈ ఆకాంక్షను గుర్తించి బీసీల యొక్క 42% రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో మరో అభినవ పూలే అవుతాడు.